ఎర్రటి ఎండపూట కీరదోసకాయ తోటకి కాపలాగా ఉన్న ప్రసాదు చెలకగట్టునున్న పెద్ద చెట్టు దగ్గర నిలబడి దిక్కులు చూస్తూ ఉంటాడు. ఎక్కడ్నుంచి ఎవరూ వస్తున్నట్టుగా అనిపించటం లేదు. ఎవరూ కనిపించటం కూడా లేదు. సూర్యుడు నెత్తిమీదకొచ్చాడు. బాగా ఆకలిగా ఉంది. ఈ శారద ఇంకా అన్నం తీసుకురాలా. అత్తాకోడలు ముచ్చట్లు పెట్టుకుంటూ నాకు అన్నం తీసుకొచ్చే సంగతి మర్చిపోయినట్టున్నారు. సరేలే, ఏం చేద్దాం, నన్ను మర్చిపోవటం శారదకు అలవాటయిందిగా అని కొంచెం బాధపడుతూ ఉంటే గొడుగు పట్టుకొని అన్నం కూర ఉన్న సంచి పట్టుకొని శారద వచ్చింది. యావయ్యా, నన్ను బాగా తిట్టుకుంటా ఉన్నావు గదూ? లేదులే శారద, నిన్నెందుకు తిట్టుకుంటాను చెప్పు, నీకు చాలా పనులుంటాయిగా. ఈ ఎటకారంతోనే తెలిసిపోతుంది తమరు నన్ను తిట్టుకుంటున్నారో లేదో అని. కరువు పని నుంచి వచ్చిన తర్వాత అత్తాకోడలు ఇంత వండి నాకు తీసుకొచ్చిస్తే నేను తినేసి నా పని నేను చూసుకుంటాను కదా. ఈరోజు ఆలస్యమైంది కదా, అందుకు మన్నించండి. రేపటి నుంచి తొందరగానే తీసుకొస్తాను. సర్లే శారద, అన్నం పెట్టి తింటాను, ఆకలిగా ఉంది అని చెప్పి ప్రసాద్ ఆ చెట్టు కింద కూర్చుంటాడు. శారద కూడా కూర్చొని, యావయ్యా, ఎంత ఎండపూట కాపలా గాయడం అవసరమా చెప్పు? నమ్మి మనకప్పజెప్పిన పనిని జాగ్రత్తగా చెయ్యాలి శారదా అని అంటూ ఉండగా శారద అన్నం పెడుతుంది. కూర వేసి ప్రసాద్కిస్తుంది. ఇక మరోపక్క మట్టింట్లో పిల్లలు హరీషు భవ్యల్ని కూర్చోబెట్టి అనామిక వాళ్ళకి అన్నం తినిపిస్తూ ఉంటుంది. మమ్మీ, ఎలాగో సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, నేను చెల్లి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం, సరేనా? అవును మమ్మీ, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగా చాలా రోజులు అవుతుంది. ఎలాగో 1 మంత్ హాలిడేస్ ఉన్నాయి కదా, ఈ 1 మంత్ మొత్తం అమ్మమ్మ వాళ్ళతో ఉండి ఫుల్గా ఎంజాయ్ చేస్తాం మమ్మీ, సరేనా? వద్దు పిల్లలు, మీరు అక్కడికి వెళ్తే అమ్మమ్మ చాలా ఇబ్బంది పడుతుంది. మీరు చేసే అల్లరైతే ఇంత అంత కాదు కదా, ఇక్కడ నా వల్లే కాదు, ఇక అమ్మమ్మ ఏం కంట్రోల్ చేస్తుంది చెప్పండి? అబ్బా మమ్మీ, ఏం అల్లరి చెయ్యం, బుద్ధిగా ఉంటాం. అమ్మమ్మని ఏ మాత్రం ఇబ్బంది పెట్టాం. అమ్మమ్మ చెప్పినట్టే వింటాం మమ్మీ. ముందు అన్నం తినండి, ఆ తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం. నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంటేనే నేను అన్నం తింటాను, లేదంటే తినను అని భవ్య మారం చేస్తూ ఉంటుంది. నువ్వు తింటేనే పంపించడం గురించి ఆలోచిస్తాను, లేదంటే ఇక్కడే అని అనామిక చెప్పగానే ఇక భవ్య అన్నం తినడానికి నోరు తెరుస్తుంది. అనామిక అన్నం ముద్ద పెడుతుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున కరెంటు లేకపోవడంతో వీధి చివర ఉన్న చెట్టు కింద అత్తాకోడళ్ళు శారద అనామిక కూర్చుని విసనకర్రతో విసురుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య, కరువు పనికి పోయిచ్చిన మనం ఖాళీగానే ఉంటున్నాం కదా. అవును కోళ్ళ, ఖాళీగా ఉండకుండా చేయడానికి పనులు లేవు కదా. పనులు లేవత్తయ్య, కానీ మనకి మనం ఏదైనా ఒక పని ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది కదా. ఏమే కోళ్ళ, అసలే నా బుర్ర అంతంత. నువ్విలా సగం సగం చెబితే నాకేం అర్థమవుతుంది చెప్పు? నీ బుర్రలో ఏముందో ముందు దాన్ని తీసి బయట పెట్టు అని శారద అనగానే అనామిక భయపడుతూ, అత్తయ్య, నా బుర్రలో ఉన్న మెదడుని బయటకు తీయాలంటే నేను తలని బద్దలు కొట్టుకోవాలి. అమ్మో, నాకు ఇప్పుడిప్పుడే చచ్చిపోవాలని లేదత్తయ్య. ఎట్టాంటి కుళ్ళు జోగులేయి బాక గదిలో పెట్టి కర్రసాం చేస్తాను. వద్దులే అత్తయ్య, మీరేమో ఏనుగు, నేనేమో ఎలక. మిమ్మల్ని తట్టుకోవడం, మీ దెబ్బల్ని భరించడం, మీ చివాట్లని ఓర్చుకోవడం నా వల్ల కాదత్తయ్య. అయ్యో కోళ్ళ, నీ బుర్రలో ఉంది బయట పెట్టమంటే మెదడు కాదే కోళ్ళ, ఆలోచన అంటున్నాను. నువ్వేదో ఆలోచన వచ్చిందని చెప్పావు కదా, ఆ ఆలోచన ఏదో నాకు చెప్పు అంటున్నాను, అంతే. ఓహో, అదా అత్తయ్య విషయం. సరే, నా బుర్రలో ఏ ఆలోచన వచ్చిందో మీకు చెప్తాను, మీరు వినండి. చెప్పవే తొందరగా. అత్తయ్య, ఎండాకాలంలో బాగా ఏవి అమ్ముడిపోతాయి? ఎవరైనా ఎప్పుడైనా తినేవి కీర దోసకాయలే కదా. అవును, కీర దోసకాయలు చాలామంది తింటారు. ఎండాకాలంలో ఆరోగ్యానికి కూడా ఎంతో మేలయ్యి. టౌన్లో తిరుగుతూ అమ్మినా మనకి మంచి లాభం వస్తుంది. ఒక దగ్గర పెట్టుకుని అమ్మినా కూడా డబ్బులు బాగానే వస్తాయి. కీర దోసకాయలకి ఎండాకాలంలో అంత డిమాండ్ ఉంది. అయితే అత్తయ్య, కరువు పని నుంచి ఇంటికొచ్చిన తర్వాత ఇంత అన్నం తినేసి కీర దోసకాయలు అమ్మడానికి వెళ్దాం. ఒక్కొక్క కీర దోసకాయ 10 రూపాయలు చొప్పున అమ్మినా సరే మనకి చాలా అమ్ముడిపోతాయి అత్తయ్య. మనకప్పుడు చేతి నిండా డబ్బులుంటాయి. అలాగే కానీ కోళ్ళ, కీర దోసకాయలు అమ్మడానికి ఒక తోపుడు బండి కావాలి. అట్టాగే తక్కువ ధరలో మనకి కీర దోసకాయలు ఎక్కువ మొత్తంలో ఇచ్చేవాళ్ళు కూడా మనకు కావాలి. కీర దోసకాయల గురించి బాధ లేదు అత్తయ్య, ఎందుకంటే మావే కాపలా ఉంటున్న కీర దోసకాయల తోట ఎలాగూ ఉంది కదా.
ఆ తోట యజమానితో మనం మాట్లాడదాం. కొంచెం ధర తగ్గించుకొని ఆ దోసకాయలు ఇవ్వమని మనం బ్రతిమలాడుకుందాం అత్తయ్య. ఆలోచన బాగానే ఉంది కోళ్ళ. ఇక మనిద్దరం కలిసి ఆలోచనని ఆచరణలో పెట్టేసుకుందాం అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటారు. ఒక రోజున సాయంత్రం అత్తాకోడలిద్దరూ కలిసి ప్రసాదు కాపలాగా ఉంటున్న కీరదోసకాయల తోట దగ్గరికి వచ్చారు. అప్పుడు ప్రసాదు ఆ తోట యజమాని సుదర్శన్తో మాట్లాడుతూ ఉంటాడు. బాబుగారు, మీతో మాట్లాడడానికి మా ఇంటి అత్తాకోడళ్ళొచ్చారు. ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నారు ప్రసాదు? అదే బాబు, మనం పండిస్తున్న కీరదోసకాయల గురించి. అవునా, అయితే రమ్మని చెప్పు అని సుదర్శన్ చెప్పగానే వాళ్ళకి కొంచెం దూరంలో నిలబడి ఉన్న అత్తాకోడళ్ళు సుదర్శన్ దగ్గరికి వస్తారు. అత్తాకోడళ్ళిద్దరూ సుదర్శన్ని చూసి దండం పెడతారు. సుదర్శన్ కూడా వాళ్ళకి నమస్కారం చేసి, చెప్పండమ్మా, మీరేనా ప్రసాద్ భార్య కోడలు? ఏంటి, నాతో ఏదో మాట్లాడాలి అన్నారంట అని సుదర్శన్ అడగగానే అత్తాకోడళ్ళిద్దరూ వచ్చిన విషయం గురించి మాట్లాడతారు. ఇక అప్పుడు సుదర్శన్ ఒప్పుకుంటాడు. అత్తాకోడల నుంచి డబ్బులు తీసుకుంటాడు. ప్రసాదు, అత్తాకోడళ్ళకి ఒక సంచి నిండా కీరదోసకాయలు ఇచ్చి పంపించు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ప్రసాదు అత్తాకోడళ్ళు కలిసి ఒక సంచి నిండా కీరదోసకాయలు కోసుకుంటారు. ఆ సంచిని బలంగా పొట్టిగా ఉన్న అత్తగారు శారదా నెత్తిన పెడతారు మావా కోడళ్ళిద్దరూ కలిసి. ఇక ఒక అరగంట సేపు నడిచిన తర్వాత ఇంటికి చేరుకుంటారు. ఇక అప్పటికే సిద్ధంగా ఉన్న తోపుడు బండి మీద కీరదోసకాయల్ని పెట్టుకుంటారు. కోళ్ళ, ఇప్పుడైతే రాత్రి అయింది కదా, ఈ కీర దోసకాయలు ఎవరు తీసుకోరు. రేపటి నుంచి టౌన్కి వెళ్ళి అమ్మడం మొదలుపెట్టు. మీరు రారా అత్తయ్య, నేను పిల్లల్ని చూసుకుంటా ఉంటానులే, నువ్వెళ్ళు అని చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్తుంది. అలా ఆ రోజు రాత్రి గడిచిపోతుంది. ఇక మరుసటి రోజున కోడలు అనామిక కీరదోసకాయలున్న తోపుడు బండిని తోసుకుంటూ టౌన్లో తిరుగుతూ ఉంటుంది. చల్లచల్లని కీర దోసకాయలు రండి బాబూ రండి, ఒక్కటి 10 రూపాయలు. ఇలా తిన్నారంటే అలా ఒంట్లోని వేడిని మాయం చేస్తుంది. ఎలాంటి ఎండ నుంచైనా ఈ కీర దోసకాయ కాపాడుతుంది. కూల్ కూల్ కీర దోసకాయలు రండి బాబూ రండి అని అమ్ముతూ అనామిక ముందుకు వెళ్తూ ఉంటుంది. ఒకచోట చక్రవర్తి అనే వ్యక్తి అనామిక అమ్మే కీరదోసకాయల బండి దగ్గరికి వచ్చాడు. అనామిక అతన్ని చూసి సంతోషపడుతూ, చెప్పండి బాబూ, కూల్ కూల్ కీర దోసకాయలు ఒక్కటైతే 10 రూపాయలే అని అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి ఒక కీరదోసకాయని పట్టుకుని చూసి, ఏమ్మా, కూల్ కూల్ అన్నావు, ఈ కీరదోసకాయని పట్టుకుని చూస్తే ఎట్టాంటి కూలు లేకుండా మామూలుగానే ఉందే. అయ్యో బాబుగారు, కూల్ కూల్ అంటే మేము అమ్ముతున్న కీర దోసకాయ కూల్గా ఉండడం కాదు బాబూ, ఇది తింటే మీ శరీరం కూల్గా ఉంటుందని, ప్రాణం మంచిగా ఉంటుందని అర్థం అన్నమాట. ఓరి నాయనో, మీరు కూల్ కూల్ అని చెప్పే దాంట్లో ఎంత పెద్ద పెద్ద అర్థాలున్నాయా? సరేలే తల్లి, నాకో 2 ఇవ్వు, ఇంటికి తీసుకెళ్ళాలి అని చెప్పగానే అనామిక సంతోషపడుతూ ఒక 2 కీరదోసకాయల్ని కట్ చేసి కవర్లో పెట్టి ఇస్తుంది. అతను ఇచ్చే డబ్బులు తీసుకుని ముందుకు వెళ్తుంది. అలా ఆ రోజు చీకటి పడే వరకు ఇంటింటికి తిరుగుతూ తాను తీసుకెళ్లిన కీరదోసకాయల మూట మొత్తం అమ్మేస్తుంది. అలా అమ్మగా వచ్చిన డబ్బుల్ని తీసుకొచ్చి అత్తగారు శారదకిస్తుంది. ఆ డబ్బుల్ని చూసి ఎంతో మురిసిపోతుంది అత్తగారు. వారెవ్వా కోళ్ళ, ఎండాకాలంలో కీర దోసకాయలు అమ్మాలనే ఆలోచన మనకు మంచి సంపాదన తీసుకొచ్చి పెడుతుందిగా. ఇటా గనక డబ్బులు వస్తే మన బతుకులే మారిపోతాయి. అవునత్తయ్య, నేను కూడా అదే అనుకుంటున్నాను. కాకపోతే తిరుగుతూ అమ్మడం వల్ల కాళ్ళు బాగా నొప్పులు వస్తున్నాయి అత్తయ్య. అట్ట పడుకో కోళ్ళ, నేను కాళ్ళు పడతాను. కావాలంటే జెండు మాం కూడా కాళ్ళకి రాసి పెడతానులే. ఇంకా కావాలంటే వేడివేడి నీళ్ళ కాపడం పెడతాను, నువ్వు పడుకో ముందు అని శారద చెప్పగానే అనామిక ఆశ్చర్యంగా చూస్తూ, వామ్మో అత్తయ్య, ఇదంతా నా మీద ప్రేమేనా అని అడుగుతుంది. నీ మీద ప్రేమ కాదు కోళ్ళ, డబ్బు సంపాదించి పెడుతున్నా కీర దోసకాయల మీద ప్రేమతో మాట్లాడుతున్నాను అని చెప్పగానే కోడలు అనామిక బుంగమూతి పెడుతుంది. అది చూసి అత్తగారు శారద నవ్వుకుంటుంది. ఎందుకులే కోళ్ళ, మా అత్తలు ఏం చెప్పినా మీ కోడలు నమ్మర్లే గాని. ఎందుకంటే అత్తయ్య ఎప్పుడు కట్టప్పలా మారతారో తెలియదు కదా, అందుకని అని ఆ అత్తాకోడలిద్దరూ కాసేపు కష్టసుఖాలు మాట్లాడుకొని సంతోషంగా వెళ్ళి పడుకుంటారు. ఇక ఆ మరుసటి రోజు నుంచి అనామిక ఒక ఐస్ గడ్డ మీద కట్ చేసిన కీరదోసకాయ ముక్కలు పెట్టి కూడా అమ్మటం మొదలు పెడుతుంది. ఒకే బండి మీద కీరదోసకాయల్ని రకరకాలుగా అమ్ముతూ ఉంటుంది. అంతేకాదు,
ఎండాకాలంలో కీరదోసకాయలు అమ్ముతూ మంచి సంపాదనతో కుటుంబాన్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఈ విధంగా ఖాళీగా ఉన్న సమయాన్ని అలాగే సీజన్ని బట్టి ఎండాకాలంలో కీరదోసకాయలు అమ్మాలి అనే ఆలోచనని చేస్తుంది అనామిక. ఆలోచన చేయటమే కాదు, వెంటనే దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం అత్తాకోడలిద్దరూ కలిసి చేస్తారు. అత్తగారి తోడ్పాటు, మామగారి సహాయ సహకారాలతో అనామిక కీరదోసకాయల వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి స్టోరీ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. వారం రోజులు చేసిన కూలి పనులకి ఆ రోజున సుదర్శన్ దగ్గర అత్తాకోడళ్ళు శారదా అనామికాలు, తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు డబ్బులు తీసుకున్నారు. బాబుగారు, రేపటి నుంచి ఈ అత్తాకోడళ్ళు పనిలోకి రారండి. ఎందుకు రారండి? వారం వారం మాట్లాడుకున్న డబ్బులు ఇస్తున్నాను గదా. అయ్యా, డబ్బుల సమస్య కాదండి. రేపటి నుంచి మా మనవడు హరీషు, మనవరాలు భవ్యకి ఎండాకాలం సెలవులు బాబు. ఈ అత్తాకోడళ్ళిద్దరూ ఇంటి దగ్గరే ఉండి వాళ్ళని చూసుకోవాలి. పిల్లల్ని చూసుకోవడానికి ఒకరు సరిపోతారు కదా ప్రసాదు. లేదు బాబు, మా పిల్లలు మహా అల్లరి పిల్లలు. వాళ్ళని ఒకరు పట్టుకోవడం కష్టం, వాళ్ళతో ఒకరు ఆడడం మహా కష్టం అయ్యా. అవును బాబు, మళ్ళీ స్కూల్ మొదలయ్యే వరకు రారండి. అందుకని మరో 2 ఆడాళ్ళని తీసుకోండి. మేం మాత్రం ఎప్పట్లాగే పొద్దున్నే వచ్చేస్తాం బాబు. సరేలే, వెళ్ళండి అని సుదర్శన్ చెప్పగానే అందరూ కలిసి ఇంటికొస్తారు. అప్పటికి పూర్తిగా చీకటి పడింది. పక్కింటి పెద్దావిడ అరుగు మీద కూర్చుని ఉంటుంది. వాకిట్లో హరీషు, భవ్యలు వాలీబాల్ని పట్టుకొని నేనంటూ గొడవపడుతూ ఉంటారు. ఏమే శారదా, ఏం పిల్లలే నీ మనవడో మనవరాలు. అరెరెరే, గొడవ పడకుండా ఆడుకోమని ఎంత చెప్పినా ఎవరూ వినడం లేదు. పైగా వాదన ముండి వాదన చేస్తున్నారు. వామ్మో, తలనొప్పి వస్తుంది. నేనెళ్ళి పడుకుంటాను. అనామికతో తలనొప్పి మాత్రం పంపించు అని చెప్పి ఆ పెద్దావిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక పిల్లల దగ్గరికి వచ్చింది. మొదలు పెట్టేశారా? నేను కాదు మమ్మీ, చెల్లె. నేను కాదు మమ్మీ, అన్నయ్య చీటింగ్ చేస్తున్నాడు. అటు చెట్టుకి ఇటు గోడకి ఈ బామ్మకి బాల్ తగిలితే అవుట్ అని అనుకున్నాం. అన్నయ్య తనిన్న బాలు చెట్టుని తాకింది మమ్మీ. అవుటే కాదా? నువ్వు చెప్పు మమ్మీ. ఇక ఆడుకుంది చాలు, వెళ్ళి హోంవర్క్ చేసుకోండి. చేయకపోతే రేపు క్లాస్ రూమ్లో అందరి ముందు మిమ్మల్ని టీచర్ కొడుతుంది. లోపలికి వెళ్ళండి అని చెప్పి ఆ పిల్లల్ని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది అనామిక. అరుగు మీద మంచం వేసుకుని ప్రసాదు, రమేషు కూర్చుని ఉంటారు. కాళ్ళ పిల్లలు నేను చూసుకుంటా గాని వంట చేసేసుకో. అలాగే అత్తయ్య అని చెప్పి అనామిక కట్టెల పొయ్యి దగ్గర కూర్చుంటుంది. ఇంట్లోని మంచంలో శారద పిల్లలతో పాటు కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటుంది. అలా 1 గంట సమయం గడుస్తుంది. అందరూ కూర్చొని అన్నం తిన్నారు. ఆ రోజు రాత్రి గడిచిపోయింది. ఇక మరుసటి రోజున ప్రసాదు, రమేష్లు పనికి వెళ్ళిపోతారు. అత్తాకోడళ్ళు ఇంటి ముందు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా పిల్లలు హరీషు, భవ్యలు సౌండ్ చేస్తూ వెళ్తున్న విమానాలని చూస్తూ ఉంటారు. అన్నయ్య, ఆ పెద్ద విమానం నాది. లేదు చెల్లి, నాది. నువ్వు చిన్నదానివి కదా, నీకు చిన్న విమానం. నేను పెద్దోడిని కదా, నాకేమో పెద్ద విమానం. నాకు చిన్న విమానం వద్దు, నాకు పెద్ద విమానమే కావాలి. అయినా చెల్లి, చిన్న విమానమైనా పెద్ద విమానమైనా ఇద్దరం ఎక్కొచ్చు, ఇద్దరం వాడుకోవచ్చు. అవును కదా అన్నయ్య, నాకు విమానం ఎక్కాలనుంది. నాకు కూడా ఎక్కాలనుంది చెల్లి. మరి ఆలస్యం ఎందుకన్నయ్య? నానమ్మ, అమ్మ ఇంటి దగ్గరే ఉన్నారు కదా, పద వెళ్ళి అడుగుదాం. అవును చెల్లి, వెళ్ళి అడుగుదాం పద అని అన్నా చెల్లెలిద్దరూ మాట్లాడుకుంటారు. అత్తాకోడల దగ్గరికొచ్చారు. మమ్మీ మమ్మీ, నాకు అన్నయ్యకి విమానం ఎక్కాలనుంది. మమ్మల్ని విమానం ఎక్కించవు? అవును మమ్మీ, ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్ కదా, ఎలాగో నన్ను చెల్లిని విమానం ఎక్కించండి. భవ్య, హరీష్ అల్లరి చేయకండి, వెళ్ళి పడుకోండి. అబ్బా నాన్నమ్మ, నన్ను చెల్లిని విమానం ఎక్కించండి అని హరీష్ అంటూ ఉండగా మరొక విమానం అదే సమయంలో వాళ్ళ ఇంటి మీద నుంచి వెళ్ళిపోతుంది. హరీషు, భవ్యలు సంతోషపడుతూ ఆ విమానం వెళ్ళిన దిశగా పరుగులు పెడతారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. రోజులు గడుస్తున్న కొద్దీ పిల్లలు హరీషు, భవ్య విమానం ఎక్కాలని ఎంతో కోరిక పెంచేసుకుంటారు.
విమానం మీద ఇష్టాన్ని ఆశని విపరీతంగా పెంచుకుంటారు. ఒకరోజు రాత్రి అందరూ అన్నం తినటానికని కూర్చుంటారు. కాని హరీషు భవ్యలు మాత్రం తినటానికి రాకుండా అలిగి మంచంలో కూర్చుంటారు. పిల్లలు ఇలా తినకుండా విమానం ఎక్కాలని మారం చేస్తే ఎలా చెప్పండి? మమ్మీ, మమ్మల్ని విమానం ఎక్కిస్తేనే మేము అన్నం తింటాం, హ్యాపీగా ఉంటాం. లేదంటే ఇలాగే ఎన్ని రోజులైనా అన్నం తినకుండా ఉంటాం అని చెప్పగానే అనామికకి కోపం వచ్చింది. దాంతో పిల్లల్ని కొడుతుంది. పిల్లలు ఏడుస్తూ ఉంటారు. అంతే, తినకుండా ఇంట్లో అందరూ పిల్లల దగ్గరికి వచ్చేస్తారు. కోళ్ళ పిల్లలు మారం చేతి బుజ్జగించాలి గాని కొట్టకూడదు, బెదిరించకూడదు, వాళ్ళు ఇంకా భయపడిపోరు అని శారద చెప్పి వాళ్ళ దగ్గరే కూర్చుంటుంది. రమేషు, ప్రసాదు, శారద వారి వారి పద్ధతుల్లో బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. కాని ఎవరి వల్ల కాలేదు. పిల్లలు మారం చేస్తూనే ఉన్నారు. చివరికి అనామిక ఇలా అంటుంది, అత్తయ్య, మీరందరూ వెళ్ళి తినండి, నిన్ను పిల్లలతో మాట్లాడి వాళ్ళని తీసుకొస్తాను అని చెప్పగానే అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పిల్లలతో అనామిక ఇలా అంటుంది, బాబు హరీష్, బేబీ భవ్య చిన్న పిల్లల్ని విమానం ఎక్కనివ్వరు. కాకపోతే మీరు ఆడుకోవడానికని నేను మీకు ఒక విమానం తయారు చేసి ఇస్తాను, సరేనా? మేము అందులో ఎక్కి కూర్చుంటాం మమ్మీ. మేము విమానంలో వెళ్తున్నట్టు మాకు అనిపించాలి. సరే పిల్లలు, అలాగే విమానం చేస్తాను. ముందైతే పదండి, అన్నం తిందాం అని చెప్పి పిల్లల్ని తీసుకుని తింటున్న వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇక వాళ్లతో పాటు కూర్చోబెట్టి పిల్లలకి అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి అందరూ పడుకుంటారు. కాని అనామిక మాత్రం పడుకోకుండా బయట నిలబడి ఆలోచన చేస్తూ ఉంటుంది. పిల్లలతో అయితే ఎలాగైనా సరే విమానాన్ని తీసుకొస్తానని మాటిచ్చింది. కాని పిల్లల కోసం విమానం ఎలా తీసుకురావాలా, పిల్లల్ని ఆ విమానం మారం నుంచి ఎలా తప్పించాలని ఆలోచన చేస్తూ ఉంటే అక్కడికి శారద వస్తుంది. ఏంటే కోళ్ళ, పడుకోకుండా అట్టా ఆలోచిస్తున్నావు? పిల్లలు విమానం ఎక్కాలని మారం చేస్తున్నారత్తయ్య. ఎలా విమానం తయారు చేయాలా అని ఆలోచన చేస్తున్నాను అని చెప్పగానే శారద కూడా ఆలోచించటం మొదలు పెడుతుంది. కొంత సమయం తర్వాత కోడలు అనామిక ప్లాస్టిక్ బాటిల్స్తో విమానం తయారు చెయ్యాలి అనే ఆలోచన చేస్తుంది. అదే విషయాన్ని వెంటనే అత్తగారు శారదతో కూడా చెప్తుంది. అయితే రేపటి నుండి ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకోవాలా కోళ్ళ? తప్పదత్తయ్య అని చెప్పి ఇక ఇద్దరూ పడుకుంటారు. అత్తాకోడళ్ళు శారద, అనామిక ఇద్దరూ భుజాలకి సంచుల్ని తగిలించుకొని రోడ్డు మీద తిరుగుతూ కనబడిన ప్లాస్టిక్ డబ్బాల్ని, వాటర్ బాటిల్స్ ని ఏరుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కోళ్ళ, అసలు ఏం పని ఇది? ఎందుకే మనకి ఎండలో పనులు? మనవడు మనవరాలు అడిగింది ఏదైనా చేస్తాను, ఈ నానమ్మ మాటంటే మాటే అని శివగామి లెవెల్లో మరి మాట ఇచ్చారు కదా, తప్పదు మరి. ఏరండి ఇట్ట సంచులు పట్టుకొని అట్ట ప్లాస్టిక్ బాటిల్ ఏరుకుంటా పోవడం తెలిసినోళ్ళు గాని చుట్టాలు గాని చూశారంటే నా పరువు మొత్తం పోదకోళ్ళ. ఇంతకుముందు పరువేదో ఉన్నట్టు మాట్లాడతారేమిటత్తయ్యా అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక వీళ్ళిద్దరికీ పరిచయం ఉన్న కమల బట్టల సంచి పట్టుకుని వీళ్ళ దగ్గరకు వస్తుంది. కమలని చూసి అత్తాకోడలిద్దరూ ముఖాలు తిప్పుకుంటారు. మోకాలు తిప్పుకున్న చాలా అత్తాకోడళ్ళు, మిమ్మల్ని నేను చూసేశాను అని కమల అనగానే శారద, అనామిక ఇద్దరూ కమలని చూస్తారు. కూలి పని నుంచి చివరికి ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకునే వరకు వచ్చిందన్నమాట మీ పరిస్థితి. ఇది బతకడానికి చేస్తున్న పని కాదే కమల. పిల్లలు ఊరికే విమానం కావాలని గొడవ చేస్తున్నారు. మమ్మల్ని విమానం ఎక్కించనని ఏడుతున్నారు రోజు. ఇక ఆ పోరు పడలేక ఇట్ట ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుతున్నామే. ఈ ప్లాస్టిక్ బాటిల్స్తో విమానం తయారు చేస్తానని ఇదిగో అనామిక పిల్లలకు మాట ఇచ్చింది. నువ్వు చెప్పావు కదా, నేను నమ్ముతానులే శారదా. అయ్యో కమల పిన్ని, నిజంగానే అత్తయ్య చెప్పిందంతా నిజమే. పిల్లలు విమానం కావాలని ఏడుస్తున్నారు. ఈ ప్లాస్టిక్ బాటిల్స్తో నేనే విమానం చేసిస్తానని పిల్లలకి మాటిచ్చాను. నేను నమ్ముతున్నానే అనామిక. పదే ఇది నిజం అని అనబాకండి. అలాగంటే అప్పు నేను డౌట్ పడాల్సి వస్తుంది. కామల, నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి. అత్తాకోడలు ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకుంటున్నారని నేను అత్తాకోడల గ్రూపుల్లో పెట్టకూడదు. అంతేనే కామల. మరి నాకేంటి? నేను 2 బాటిల్స్, కోళ్ళకు 2 బాటిల్స్ ఇస్తాం, సరేనా? ఖాళీ కాకుండా
కొంచెం అందులో చిల్లరేసి ఇవ్వండి. అని చెప్పి కమల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున పిల్లల కోసం అత్తాకోడళ్ళిద్దరూ బాగా కష్టపడి వాళ్ళు ఏరిన ప్లాస్టిక్ బాటిల్స్తో ఒక విమానాన్ని తయారు చేస్తారు. అది చూసి హరీషు భవ్య చాలా సంతోషిస్తారు. ఆ విమానాన్ని పిల్లలిద్దరూ ఎక్కి కూర్చుంటారు. చెల్లి, విమానం భలే ఉంది కదా. అవునన్నయ్య, చాలా బాగుంది. పిల్లలు, ఇప్పుడు మీరు హ్యాపీయే కదా? అవును మమ్మీ, కానీ మమ్మీ గాల్లో పోతున్నట్టుంటే ఇంకా బాగుంటుంది. అవును మమ్మీ, ఇంకా బాగుంటుంది. మీరు ఇలా అడుగుతారని నాకు ముందే తెలుసు, అందుకే కొన్ని ఏర్పాట్లు కూడా చేశాను. అని చెప్పి అత్తాకోడళ్ళు ప్లాస్టిక్ బాటిల్తో తయారు చేసిన విమానాన్ని తీసుకొచ్చి ఒక 2 చెట్ల మధ్యలో కట్టేస్తారు. పిల్లలిద్దరూ అందులో కూర్చుంటారు. ఇక అత్తాకోడలిద్దరూ కలిసి ఆ విమానాన్ని ఒక ఉయ్యాలూపినట్టు ఊపుతూ ఉంటారు. ఇక పిల్లలిద్దరికీ ఎంచక్క విమానంలో నిజంగానే ఎగురుతున్న అనుభూతి కలుగుతుంది. దాంతో పిల్లలు ఆనందంతో సంతోషపడుతూ ఉంటారు. ఈ విధంగా అత్తాకోడళ్ళిద్దరూ పిల్లలు విమానం ఎక్కాలి అని పెట్టుకున్న కోరికని వారి తాహతకు స్థాయికి తగ్గట్టుగా తెలివితేటలతో ఆలోచించి ప్లాస్టిక్ బాటిల్స్తో ఒక విమానాన్ని తయారు చేసి పిల్లల ఆనందాన్ని తీరుస్తారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.